రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్ర చేసిన తెలంగాణ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ కు రావాలనే టార్గెట్ తో పనిచేస్తున్న బీజేపీ నేతలకు పార్టీ ఇచ్చిన నెక్స్ట్ టాస్క్ ఏంటి? బస్సు యాత్రతో సరిపెడతారా లేక మరో యాక్షన్ ప్లాన్ తో రాబోతున్నారా? రైతుల సమస్యలపై బస్సు యాత్రతో ఫుల్ జోష్ లో ఉన్న కమలదళం తన తర్వాత అస్త్రాన్ని కూడా సిద్ధం చేసుకుంది. అదే ఫీజు రియంబర్స్మెంట్ అంశం. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో పలు కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్న బీజేపీ విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై రోడ్డెక్కేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అటు రైతులు ఇటు విద్యార్థులను తమ వైపు తిప్పుకుంటే అధికార కాంగ్రెస్ పై ఒత్తిడి తేవచ్చని బీజేపీ లీడర్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక్కడితో ఆగకుండా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్లతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ 5 నగరాల్లో జెండా పాతడం ద్వారా వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణపై పూర్తి పట్టు సాధించవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు రావాలంటే నిరంతరం ప్రజల్లో ఉంటూ మైలేజ్ పెంచుకోవాలని కమలనాథులు తపన పడుతున్నారు. జూన్ నెలలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు తెలంగాణ బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది బీజేపీ. అలాగే జూన్ 5న ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 12 ఏళ్ల మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి 15వ తేదీ వరకు అన్ని వర్గాల్లో ఉన్న ప్రముఖులను కలిసే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను చేపట్టబోతున్నారు నేతలు. జూన్ 10వ తేదీన కేంద్ర మంత్రితో భారీ ప్రెస్ మీట్, ఆ తర్వాత జూన్ 11, 12 తేదీలో జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు నిర్వహించాలనేది బీజేపీ నేతల ప్లాన్. మోదీ ప్రభుత్వ విజయాలపై జూన్ 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ఎగ్జిబిషన్లు, సమావేశాల ఏర్పాటుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. జూన్ 20, 21వ తేదీల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, జూన్ 25న ఎమర్జెన్సీ డే కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు కమలనాథులు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. రాష్ట్రమంతా తమ గురించి చర్చ జరిగేలా జూన్ నెల మొత్తం ఏదో ఒక ప్రోగ్రామ్ తో ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. దీని ద్వారా రేవంత్ సర్కార్ కు గట్టి కౌంటర్ ఇవ్వొచ్చనేది బీజేపీ ప్లాన్. మరి ఈ ప్లాన్ కమలానికి ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.